హాయ్ వియర్స్, వెల్కమ్ టు సాహస్ టీవీ. ఈరోజు మనతోని ఓబీసీ సెల్ సిటీ చైర్మన్ అయిన బాణాల లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. కంగ్రాచులేషన్స్ సార్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మీరు కాంగ్రెస్లోకి అధికారంలోకి వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా సంతోషంగా ఉన్నామమ్మా. కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో ఆటోపోట్లు ఎదుర్కొని కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడి కష్టాలు పడి తెలంగాణ తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాక టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే కాంగ్రెస్ పార్టీని అణిచివేసే ధోరణిలో ఉండటం వల్ల కార్యకర్తలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు ఈ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావటం వల్ల కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా అధికారం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీలో మీ యొక్క పాత్ర ఏంటి సార్? మాది చిన్న బడుగు బలహీన వర్గాల కుటుంబం. మా కుటుంబంలో ఎవరు కూడా రాజకీయాల్లో ఇంతవరకు ఎక్కువగా ఎవరు లేరు. నేను ఒక్కడనే రాజకీయంలో ఇష్టంతో రాజకీయాలు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, మన ద్వారా 10 మందికి ఉపయోగపడే విధంగా పనులు చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాను. అయితే మా కుటుంబాలన్నీ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతోనే మమేకమై ఉన్నాయి. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పిలుపునిచ్చినా మా కుటుంబంలో అందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మా కుటుంబాలన్నీ కూడా చేదోడు వాదులుగా ఉండేవి. మా గ్రామంలో కూడా అత్యధికంగా మా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల వాళ్ళను చూసి మేము కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మరలడం జరిగింది. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరితో కాదు, నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అనేక బడుగు బలహీన వర్గాలకైతే ఈ దేశానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించింది. వారిని చూసి వారి కుమార్తె అయిన ఇందిరాగాంధీ గారు కూడా వారి బాటలోనే అందరికి కూడా సంక్షేమ పథకాలు అందించడంలో గరీబీ హటావో నినాదంతో ఈ భారతదేశంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని పెద్ద ఎత్తున ఈ భారతదేశంలో పైకి తీసుకురావడంలో ఇందిరాగాంధీ పాత్ర కీలకంగా ఉంది. వారి తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీని తీసుకొచ్చి భారతదేశాన్ని పరుగులు పెట్టించారు. ఈరోజు ఈ డిజిటల్ సాంకేతిక నైపుణ్యం అంతా కూడా రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిందే. వారు అకాల మరణం చెందిన తర్వాత వారి భార్య అయిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కేంద్ర పగ్గాలు చేపట్టి, పార్టీ పగ్గాలు చేపట్టి వారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండి కూడా వారు ప్రధానమంత్రి పదవి చేపట్టకుండా త్యాగం చేసి పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రిని చేశారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేశారు. ఇలాంటి ఘనమైన చరిత్ర, అంటే త్యాగాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాలమయమైన కాంగ్రెస్ పార్టీలో ఉండాలి అని చెప్పేసి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. మేము పుట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, చివరిదాకా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అంటే మా అందరికి కూడా అభిమానం, ఇష్టం. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయగలదు. అందరినీ కలుపుకోయే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఘంటాపదంగా చెప్పగలదు. ఇప్పుడు మీరు రాజకీయాల్లో రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మీ రోల్ మోడల్ ఎవరు సార్? ఎవరిని చూసి మీరు ఇలా రాజకీయంలో రావాల్సి వచ్చింది? రాజకీయాల్లో ఇన్స్పిరేషన్ అంటే కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబమే నాకు ఇన్స్పిరేషను. ఇక రోల్ మోడల్గా ఎవరంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నా రోల్ మోడల్. రాజశేఖర రెడ్డి గారిని చూసి కాంగ్రెస్ అంటే ఇంకా మరింత ప్రేమ పెరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను కూడా వారితో పాటు పాదయాత్ర చేశాను. వారి యొక్క రాజకీయ చతురత, వారి రాజకీయ నైపుణ్యం, వారు ప్రజలతో మమేకమయ్యే విధానం, వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం. రాజశేఖర రెడ్డి గారు ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు. రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి మాట ఇచ్చారంటే మాట తప్పడు, మడమ తిప్పడు. అతని నైజం, వారి యొక్క విధానం బాగా నచ్చి కాంగ్రెస్ పార్టీ వైపు ఇంకా ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారని చెప్పేసి భావించి
రాజశేఖర రెడ్డి గారి మీద నేను విపరీతమైన అభిమానంతో రాజకీయాలు కొనసాగుతున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒక పేద బడుగు బలహీన వర్గాలు ఎవరిపైనా సరే హక్కును చేర్చుకునే విధానం చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వంలో మనం చాలామంది సీఎంలు చూసాం, కానీ ఎన్నడూ లేని విధంగా రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల బాధలు కష్టాలు తెలుసుకోవడానికి ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు తన ఇంట్లో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వినతులు సమస్యలు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించే విధంగా పక్కన అధికారులకి మంత్రులకి వారికి సూచనలు సలహాలు చేసి ఈ పని అయిపోవాలని చెప్పేసి వాళ్ళందరికీ ఆదేశాలు ఇవ్వటం, దాంతోపాటు ఆ పనులు వెంటనే జరగటం. ఏ పేదవాడికి కూడా ఏ చిన్న కష్టం వచ్చినా మనకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మనకి ఏ బాధ లేదని చెప్పేసి అందరూ కూడా మనశ్శాంతిగా ఆయన పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ప్రశాంతంగా బతికారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు విపరీతమైన అభిమానం. నాకు రాజకీయాల్లో రోల్ మోడల్ ఎవరు ఉన్నారంటే కేవలం రాజశేఖర రెడ్డి మాత్రమే. కాంగ్రెస్ ఏర్పాటుకు కృషి చేశారని మాకు తెలిసింది, దాని గురించి ఒకసారి చెప్తారా సార్? గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేసిన మోసాలు మర్మాల గురించి ప్రజలందరూ కూడా వివరించి, ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాలో యువత ఏ విధంగా మోసపోయింది, విద్యార్థులు ఏ విధంగా మోసపోయారు, కనీసం పరీక్షలు కూడా నిర్వహించే స్థితిలో లేని రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ విద్యార్థులతోని యువకులతోని అదేవిధంగా మోసపోయిన వారందరినీ కూడా కూడగట్టి అనేక రకాల ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో అందరినీ పాలుపంచుకునేలా చేశాం. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేయబోతుంది అనేది అన్ని వివరించాం. అదేవిధంగా ఏదైతే మాయమాటలు మోసపూరిత మాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోకుండా అన్ని మోసం చేసిన విధానాన్ని పూర్తిగా ఎండగట్టాం. ఎక్కడికక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేసి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది అనే దాని మీద 6 గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందో ప్రతి 6 గ్యారెంటీలను కూడా ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి ఈ 6 గ్యారెంటీలను కూడా ఏ విధంగా అమలు చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మహిళలకు, విద్యార్థులకు, గృహిణులకు, రైతులకు, వ్యవసాయదారులకు ఏ విధమైన మేలు జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మేలు కొలిపి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి నా వంతు పాత్ర నేను కృషి చేశాను. ఇప్పటి వరకు 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్ని అమల్లోకి వచ్చాయి సార్ చెప్పండి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతోని ప్రజల ముందుకు వచ్చిందో ఆ 6 గ్యారెంటీల అమలు దిశగా మొదటి సంతకంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి మహిళ కూడా ఫ్రీ బస్ ప్రయాణాన్ని ఉపయోగించుకొని అనేక రకాల లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా ప్రజాపాలన పేరుతోని ఒక సమగ్రంగా ఈ 6 గ్యారెంటీల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏ గ్యారెంటీ ఎవరికి ఉపయోగపడుతుంది అనే విధంగా ప్రతి ఇంటికి కూడా అప్లికేషన్లు పంపించి వారందరినీ కూడా ఈ 6 గ్యారెంటీ పథకాలకు అర్హులుగా గుర్తించడానికి ఒక ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. దాన్ని డేటా కూడా ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో డేటా ఎంట్రీని నిక్షిప్తం చేసి ఉంచినారు. వాటన్నిటిని కూడా ప్రజలకు తీసుకెళ్తారు, మరొకసారి ఎంక్వైరీ చేస్తారు. దాంతోపాటుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లి సభలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు మరియు ఉచిత కరెంట్ ఏదైతే 200 యూనిట్లకి మేము ఇస్తామని చెప్పామో ఆ ఉచిత కరెంట్ మీద కూడా ఈరోజు ఈ 2 పథకాలు ప్రవేశపెడుతున్నారు. రాబోయే 100 రోజుల్లో ఏదైతే హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 2 నెలలు 45 రోజులు జరిగింది. మిగతా 55 రోజుల్లో మిగతా 6 గ్యారెంటీలు కూడా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని పూర్తిగా అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కానుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకులందరికీ ప్రాధాన్యత దక్కుతుందా సార్? తప్పకుండా అమ్మా. కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్యకర్తలతో కూడిన కుటుంబం. కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం ఎంతోమంది కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు. ఎటువంటి త్యాగాలంటే ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు అన్నీ ఇన్ని కావు ప్రతి కార్యకర్త మీద కూడా. అయినా సరే ఆ ఆటుపోటును తట్టుకొని ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసి ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది కీలకమైన పాత్ర. ప్రతి ఒక్క కార్యకర్తను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా మా జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, వాళ్ళు ముఖ్యంగా కార్యకర్తల మనుషులు, కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకునేవాళ్ళు, కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండేవాళ్ళు, కార్యకర్తలే తమ ఇల్లుగా భావించేవాళ్ళు. మాకు ఆ ముగ్గురు మంత్రులు ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా ఈ జిల్లాలో ఈ ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త కూడా మంచి పదవులు, ప్రాధాన్యత లభిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా సిద్ధమవుతుంది? ప్రణాళిక ఏంటి సార్? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో వ్యయప్రయాసాలు, కష్టాలు పడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. రాబోయే రోజుల్లో మాకు అత్యంత కీలకమైన పార్లమెంటు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్సే మాకు అత్యంత కీలకమైనవి. ఎందుకంటే దేశ రాజధానిలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మా జిల్లాలో ఒక ఖమ్మం పార్లమెంట్ స్థానంతో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం కూడా మా జిల్లా పరిధిలోనే ఉన్నాయి. మాకు ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరావు గారు. అదేవిధంగా ఈ రెండు పార్లమెంట్ స్థానాల్ని కైవసం చేసుకోవడానికి పకడ్బందీగా వ్యూహరచన చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని చెప్పేసి. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలు ఎవరు నిలబడాలన్నా కూడా మేమంటే మేము నిలబడలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి టికెట్ ఇచ్చినా, ఏ అభ్యర్థి ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ మీద చాలా కేసులు, ఇబ్బందులు చేశారని తెలిసింది సార్. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది సార్? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు అనేక ఇబ్బందులు పెట్టినా సరే మేము భరించి వాటిని సుమారు నా మీద ఒక 8 కేసులు పెట్టడం జరిగింది. అయినా సరే వాటన్నిటిని ఎదుర్కొన్నాము. చట్టాల ద్వారా, న్యాయాల ద్వారా మేము పోరాటం చేస్తున్నాము. అడుగు తీసి అడుగు వేస్తే మా మీద కేసులు పెట్టిన విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మమ్మల్ని బాగా హెరాస్మెంట్ చేసి, మమ్మల్ని ఇబ్బంది గురి చేసి, కనీసం మమ్మల్ని బజార్లో తిరగనిచ్చే పరిస్థితి లేకుండా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని చెప్పేసి మేము వాళ్ళు చేసిన విధానాన్ని, వాళ్ళు అవలంబించిన విధానాన్ని మేము అనుసరించే పరిస్థితి లేవు. మా నాయకులు కూడా అట్లా ఉండరు. కాంగ్రెస్ పార్టీ అంటే కక్ష సాధింపు చర్యలకి, మోసపూరిత చర్యలకి విరోధంగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా కక్ష సాధింపులు కానీ, వేధింపులు కానీ గురి చేయదు. మా పని మేము చేసుకుంటూ పోతాం. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో 4 వర్గాలు నడుస్తున్నాయని బయట చర్చ నడుస్తుంది సార్. దీనిపై మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం. కాంగ్రెస్ పార్టీలో అనేక రకాల గ్రూపులు అనేవి ప్రచారం జరుగుతుంది, కానీ ఏ గ్రూపు కూడా ఖమ్మం కాంగ్రెస్లో లేదు. ఖమ్మం కాంగ్రెస్లో కనుక గ్రూపులే ఉంటే ఈ 10 స్థానాలకి 9 స్థానాలు కైవసం చేసుకునే ఏర్పాటు జరగదు. కాబట్టి ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి అనేది అది మీడియా ద్వారా, వాటి ద్వారా, బయట జరిగే మాధ్యమాల ద్వారా చెప్పే ప్రచారం తప్పితే కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి గ్రూపులు లేవు, ఎటువంటి గ్రూపులు లేవు. ఉన్న దగ్గర ఏకైక గ్రూపు కాంగ్రెస్ గ్రూపు, రేవంత్ రెడ్డి గ్రూపు, అంతా తప్పితే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి గ్రూపులు లేవు. సార్, మీకు కూడా పదవి వస్తుందని తెలిసింది సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలు ఎదుగుతూ ఈరోజు సిటీ ఓబీసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 2021లో కార్పొరేటర్గా పోటీ చేసి స్వల్ప తేడాతో నేను ఓడిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రజలతోనే మమేకమై ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రతి కష్టంలో నేనున్నాను, ప్రతి ప్రోగ్రాంలో నేనున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏది చేపట్టినా, ఏ కార్యక్రమం చేపట్టినా అందులో నా ప్రస్థానం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులు అందరూ కూడా ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని తన ఒక ఆదుకుంటామని చెప్పేసి, పదవులతో సత్కరిస్తామని చెప్పేసి అంటున్నారు. వారు ఇచ్చే ఏ పదవైనా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నాకు నేనుగా పదవి కావాలని చెప్పేసి కోరుకునే వ్యక్తిని కాదు. కానీ ఏ పదవి ఇచ్చినా దానికి పూర్తి న్యాయం చేసే విధంగా, కార్యకర్తలకు అందుబాటులో విధంగా, ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా నా ప్రయాణం ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. చూశారు కదా, మరొక వీడియోతో మేము మీ ముందుకుంటాం. మీ సాహస్ టీవీ, నేను మీ జ్యోతి.